చేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి. ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డులో రికార్డు చూపెడతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు. మరి ఈడీకి లేఖ రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే వేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చర్చించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది, ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. నేను ఈ అధికారులు అడుగుతున్నా, ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? మరి ఏంటి, ఎట్లా అధికారం, ఎట్లా విచారణ చేయాలి? అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఒక్కొక్క స్కామ్కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో. ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. కాళేశ్వరం కేసు మూటల్లో పెడుతున్నారు. డ్రగ్స్ కేసు మూటల్లో పెడుతున్నారు. ఈయన విచారణ చేస్తా అని చెప్పి ఈడంటున్నారు. కమిషన్లు వేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను 100 కోట్ల రూపాయలు మూటలో పెడుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములే. లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ను ఏం చేయం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్, నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేసిండు? కేసీఆర్ చేసిండు. కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏ మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతారు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను, మీకు ఎవరిచ్చిన అధికారం?